వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో ఫినోటెక్స్ కెమికల్స్ అండ్ ఈ కంపెనీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్ గా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫెనటెక్స్ కెమికల్స్, ఫెనటెక్స్ గ్రూప్ స్టార్ట్ అయింది 1979 లో బై మిస్టర్ సురేంద్ర టిబర్వాలా. అండ్ ముఖ్యంగా వీళ్ళు స్పెషాలిటీ కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ స్పెషాలిటీ కెమికల్స్ యొక్క యూసేజ్ అనేది డిఫరెంట్ సెక్టర్స్ లో అయితే ఉంటుంది. టెక్స్టైల్ ప్రాసెసింగ్ లో, హోమ్ కేర్ ప్రాసెసింగ్, హైజీన్, మైనింగ్, గార్మెంట్ ప్రాసెసింగ్ లో, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో, లెదర్ ప్రాసెసింగ్ లో, కన్స్ట్రక్షన్ లో, పెయింట్ ఇండస్ట్రీలో, అగ్రోకెమికల్స్ లో అండ్ అడ్హెసివ్ సెగ్మెంట్ లో అయితే స్పెషాలిటీ కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు. సో కంపెనీ ఆల్మోస్ట్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ 450 స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఎంజైమ్స్. అండ్ వీళ్ళకి బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి నవీ ముంబై అండ్ సెలంగర్ మలేషియాలో. అండ్ ఆల్మోస్ట్ ఎంటైర్ ప్రోడక్ట్ రేంజ్ అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ లో. స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ లో ఉన్న మిగతా పీర్స్ ఒకసారి ఫినోటెక్స్ కెమికల్ కంపేర్ చేస్తే కనుక ఫినోటెక్స్ కెమికల్స్ మార్కెట్ క్యాప్ 4050 crore ఉంది. ట్రైలింగ్ 12 months P 38 ఉంది. ప్రైస్ టు బుక్ 15 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.32% ఉంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, స్టాక్ ఇక్కడ నుంచి అయితే బెటర్ పర్ఫామ్ చేయొచ్చు. అండ్ 1 year నుంచి దాదాపు 50% రిటర్న్స్ ఇచ్చింది స్టాక్ కంపేర్ టు మిగతా స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, ఆర్తి ఇండస్ట్రీస్, అతుల్ అండ్ వినతి ఆర్గానిక్స్. ఈ స్టాక్స్ తో కంపేర్ చేస్తే కనుక బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ డెట్ టు ఈక్విటీ 0.02 గా ఉంది. రీజనబుల్ డెట్ టు ఈక్విటీ కంపేర్ విత్ ఇట్స్ పీర్స్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎట్ టు ఇంక్రీజ్ ద స్టేక్ అండ్ ఎఫ్ఐఎస్ పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు ఈ స్టాక్ లో. బట్ మేజర్ గా ఇన్వెస్టర్స్ ఇండివిజువల్ గా అంటే ఆశిష్ కషోలియాకి FCL లో ఆల్మోస్ట్ 2.83% వాటా ఉంటే సురేష్ కుమార్ అగర్వాల్ 1.26% వాటా అయితే హోల్డ్ చేస్తున్నారు. లాస్ట్ 3 year బేసిస్ మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది 400% ఉంది. అండ్ లాస్ట్ 1 year నుంచి ఇందాక చెప్పుకున్నట్టు 50% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మీరు రెవెన్యూ చూస్తే కనుక కంపెనీ యొక్క రెవెన్యూ వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్. అండ్ 2023లో 517 crore రెవెన్యూస్ వస్తే 2022లో 368 crore. సో మీకు లాస్ట్ 5 year రెవెన్యూ ట్రెండ్ చూస్తే కనుక వెరీ కన్సిస్టెంట్ ఇన్ రెవెన్యూస్ కంపెనీ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. నెట్ ప్రాఫిట్స్ 2023లో 89 crore వచ్చాయి, 2022లో 56 crore వచ్చాయి, 2021లో 44 crore వచ్చాయి. లాస్ట్ 3 years నుంచి కంటిన్యూస్ గా మీకు ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, ఎక్సెప్ట్ మీకు కోవిడ్ టైంలో వచ్చిన డిక్లైన్ తప్పిస్తే. అండ్ స్టిల్ కంపెనీ ఈజ్ లుకింగ్ టు పోస్ట్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. అండ్ ఈపీఎస్ సర్జ్ అయితే చాలా స్టేబుల్ గా కనబడుతుంది. ఈపీఎస్ 2021లో, 2022లో, 2023లో ఈపీఎస్ అయితే చాలా స్టేబుల్ గా గ్రోత్ వస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ వెరీ కన్సిస్టెంట్ అబౌట్ 20%. అండ్ డెట్ టు ఈక్విటీ కూడా చాలా రీజనబుల్ గా కనబడుతుంది. అండ్ ఫినోటెక్స్ కెమికల్స్ కి 100+ డీలర్స్ ఉన్నారు ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అండ్ దాదాపు 70+ కంట్రీలో వీళ్ళకి ప్రజెన్స్ అయితే ఉంది. కీ క్లయింటైల్ చూస్తే కనుక నెహార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వెల్ స్పూన్, రేమండ్, సాహి, ఓన్లీ విమెల్, వర్ధమాన్, చెనాబ్, జేసీటీ లిమిటెడ్ అండ్ హిమ్మత్ సింగ్ ఎక్సెట్రా లాంటి బిగ్ క్లయింటైల్ అయితే ఉంది. ఇందులో కొన్ని కంపెనీస్ లైక్ వెల్ స్పూన్, రేమండ్, హిమ్మత్ సింగ్ ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీసే. అండ్ జియోగ్రాఫికల్ స్ప్లిట్ చూస్తే కనుక డొమెస్టిక్ రెవెన్యూ 77% ఉంటే ఎక్స్పోర్ట్స్ నుంచి వీళ్ళకి 23% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. కంపెనీ కంప్లీట్ గా డెట్ ఫ్రీ కంపెనీ, గుడ్ ప్రాఫిట్ గ్రోత్ ఆల్మోస్ట్ 30% ఉంది లాస్ట్ 5 years నుంచి. గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అబౌట్ 20% గా ఉంది లాస్ట్ 3 years నుంచి. అండ్ డెటార్ డేస్ అనేవి 107 నుంచి 71.6 days కి తగ్గాయి. సో ఇట్ షోస్ వెరీ పాజిటివ్ సైన్. కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ సో ఆల్మోస్ట్ 115 days నుంచి 76.1 days కి అయితే తగ్గాయి. అండ్ సో ఈక్విటీ క్యాపిటల్ 22 crore ఉంటే మీకు బారోయింగ్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. ఇది ఒకటి పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ క్యాష్ ఫ్లోస్ చూస్తే కనుక క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది 107 crore కి చేరుకుంది. టెక్నికల్ గా స్టాక్ ప్రైస్ చూస్తే కనుక ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఇది. అండ్ లాస్ట్ 1 year చార్ట్ ఇది. సో చాలా మటుకు కంటిన్యూస్ గా ట్రెండింగ్ లోనే కనబడుతుంది స్టాక్ అయితే. అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద మీకు యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద స్టాక్ లో కంటిన్యూస్ గా బయింగ్ అయితే కనబడుతుంది. దిస్ ఇస్ 1 year చార్ట్ అయితే. దిస్ ఇస్ 5 year బేసిస్ మీద ఆల్మోస్ట్ మీకు 400 నవంబర్ 2022లో స్టాక్ ప్రైస్ 400 ఉంటే అక్కడి నుంచి మీకు 200 వరకు కరెక్షన్ తర్వాత మళ్ళీ స్టాక్ లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో మీకు ఈ స్టాక్ ట్రెండ్ అనేది యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద మీకు లాంగ్ టర్మ్ బయింగ్ అయితే కనబడుతుంది. మీకు బై క్యాండిల్స్ ఇక్కడ చూస్తే కనుక మీకు లాంగ్ టర్మ్ లో బయింగ్ అయితే కనబడుతుంది స్టాక్ ప్రైస్ ఫాల్ అయినప్పుడల్లా కూడా. సో ఇక్కడ నుంచి కూడా స్టాక్ ప్రైస్ లో ఒక మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మల్టీ బ్యాగర్ స్టాక్. లాస్ట్ మీకు ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ చూస్తే కనుక అరౌండ్ మీకు 2020లో 20 రూపీస్ దగ్గరగా ఉన్న స్టాక్ ఇది. లాంగ్ టర్మ్ లో మీకు కంపెనీ యొక్క రెవెన్యూస్ పెరుగుతున్నాయి, నెట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. కంపెనీ ఆల్మోస్ట్ డెట్ అనేది లేదనే చెప్పొచ్చు. అండ్ వెరీ కన్సిస్టెంట్ మార్కెట్ ప్రజెన్స్ ఉంది ఫినోటెక్స్ కెమికల్స్ కి.
మిగతా స్ట్రాంగ్ క్లయింటైల్ కూడా ఉంది కంపెనీ కాబట్టి ఈవెన్ లాంగ్ టర్మ్‌లో కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్ అయితే చాలా పాజిటివ్‌గా ఉండొచ్చు. అండ్ ఇది ఫినోటెక్స్ కెమికల్స్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.